నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మన స్తుతులకు పాత్రుడైన దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. వెలుగెత్తి ఆయన నామాన్ని స్తోత్రం చెల్లించు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. మరొకసారి, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, 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 యేసయ్యా. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా
బ్రతుకు ఆహారము. మా స్తుతి పాత్రుడా మా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మరొక నూతన మాసములో మొదటి రోజు ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆరాధన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. అనేక కుటుంబాలు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండగా మీరే ఈ ప్రాంగణమంతటిలో ప్రభువా మహిమపరచబడుతూ మా అందరినీ ఆశీర్వదించడానికి మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాడిన ప్రతి పాట, మాట్లాడిన ప్రతి మాట కేవలము మీకు మాత్రమే మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా మీరే మార్చి ఈ ఆరాధన మీరు స్వీకరించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుందాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా ఇది ఆశీర్వాదానికి, కుటుంబాలు దీవించబడడానికి ప్రాముఖ్యమైనటువంటి ఒక కృతజ్ఞత కూడిక. అందరూ చివరిలో అంత అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా, కానీ మేము ముందుగానే చెప్పేస్తాం. ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇందాక యాండీ చెప్పాడు కదా, యాండీ ఎందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పాడు కదా. జీసస్ క్రైస్ట్ అప్పుడు ఆ కొండ మీద ప్రసంగం జరుగుతూ ఉన్న టైంలో ఆయన ఏం చేశారు, తినడానికి ఏదైనా ఉందంటే ఒక చిన్న బాబు దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వస్తే వాటిని వెంటనే పంచిపెట్టండి అనలేదు ఆయన, ముందుగానే థ్యాంక్స్ చెప్పేశారు ఆయన. అలాగనమాట ఈ కాన్సెప్ట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ కాన్సెప్టే. ఆయన ఎలాగైతే ముందు వందనాలు చెప్పి కృతజ్ఞతలు చెప్పి వాటిని ఆశీర్వదించి విరిచి ఎలా పంచిపెట్టారో, అలాగే ఈ నెలంతటికీ మేము ముందుగానే కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నెలంతటిలో దేవుని కృప నిండుగా మెండుగా మన కుటుంబాలలో ఉండునుగాక. ఆమేన్. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనము ఈరోజు మనము చదువుకునే అంశము, కుటుంబంలో ఉన్నటువంటి మంచి స్త్రీల ద్వారా, అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది మంచి ముత్యము కంటే విలువైనది. గుణవంతురాలైనటువంటి భార్యలు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. గయ్యాళితో కాపురం ఉండే కంటే పెద్ద మిద్దె మీద ఒక మూలన పడి ఉండరండ్రా బాబు, అది కూడా బైబిల్లో మాట. ఎందుకు అనంటే, ఒక కుటుంబము కట్టబడాలి, ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి, ఒక కుటుంబము వెలుగొందాలి, ఒక కుటుంబము ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబడాలి అనంటే ప్రాముఖ్యమైన పాత్ర ఎవరిది అనంటే స్త్రీ. ఒక కుటుంబము అది బాగా వెలుగొందుతుంది అనంటే ప్రతి పురుషుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుంది అని లోకంలో ఒక సామెత. అలాగే ఒక కుటుంబము దీవించబడాలి అనంటే స్త్రీ ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఈ మాటలు దేవాది దేవుడు ఎవరితో చెప్తా ఉన్నాడు అని అంటే కుటుంబంలో ఉన్నటువంటి పురుషునితో చెప్తా ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పట్లా, నేను నిన్ను దీవిస్తానని చెప్పట్లా. ఆయన మాట్లాడడమే చూడండి, నేను ఆమెను ఆశీర్వదిస్తాను. ఈ కాన్సెప్ట్ మనకు అర్థమైతే అసలు గొడవలే రావు ఇళ్లల్లో. ఇళ్లల్లో గొడవలు రావడానికి కారణం ఏంటి అని అంటే, మనం అనుకుంటాం ఈమెదేముంటుందండి, ఆమె ఏముండదు, అంత మనమే, అంత అబ్రహాం గారే. బైబిల్ అంతా చూస్తే ది గ్రేట్ పర్సన్ అని మనం అబ్రహాం గారినే అంటాం. కానీ ఇక్కడ చూడండి, ప్రభువారు మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే, నేను ఆమెను ఆశీర్వదిస్తాను, నిన్ను కాదు, నేను ఆమెను ఆశీర్వదిస్తాను. చూడండి, ఆమె వలన నీకు కుమారుని ఆమె
అసలు ఇది రివర్స్ కాన్సెప్ట్ కదా, మనం ఆలోచన చేయలేదు ఇంతవరకు. కానీ ఆమె వలన నీకు కుమారుడు కలుగుతాడు అంటే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అనేది ఒక గొప్ప విషయం. అయితే ఇక్కడ రెండవ విషయము, నీకు కుమారుడు ఆమె వలన కలుగుతాడు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మూడవది మరలా చెప్తా ఉన్నారు, నేను ఆమెను ఆశీర్వదించెదను. చూడండి, ఆమె జనములకు తల్లియే ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాము గారితో చెప్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే సమస్త జాతులకు, సమస్త జీవులకు ఎవరు తల్లి అనంటే శారమ్మ గారు. ఆమె తల్లిగా ఉంది. అనేకమైనటువంటి జాతులకు ప్రసిద్ధి చెందినటువంటి తల్లిగా శారమ్మ గారు ఇక్కడ కనబడుతూ ఉంది. ఆమెకు మానవ సహజమైనటువంటి సందేహాలు ఉన్నాయి. అనేకమైన సందేహాలు మనుషులకు ఉంటాయి. ఇది ఎలా జరుగుద్ది, ఇది నిజమేనంటావా, ఇది ఎలా జరుగుద్దా, వెళ్ళొచ్చా, ఇలా వెళ్ళకూడదా, ఇలాంటి ఆలోచనలు ఆమెకు ఉన్నప్పటికీ కూడా ఆమె కథ అచంచలమైనటువంటి ఆలోచనలతో, హృదయంలో కొన్నిసార్లు వేధింపులు వస్తాయి. హృదయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చిచ్చి మానేసి ఇంకొద్దు, అయ్యి ఇలా నువ్వు చేయకూడదు, ఇలా వద్దు, మనసు మనల్ని వెనక్కి అనేక సార్లు లాగుతూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగి జీవిస్తూ ఉంది. శారా అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే రాజకుమారి. గొప్ప సద్గుణాలు, మంచి గుణాలు కలిగినటువంటి ఆమెను చూసి కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అంటే ఆమెను అనేకమైనటువంటి జాతులకు తల్లిగా దేవుడు ఎలా చేశాడో ఆదికాండం 17వ అధ్యాయం 15, 16 ఒకసారి చూడండి. మరియు దేవుడు నీ భార్య అయిన శారై పేరు శారై అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాము గారితో చెప్తూ ఉన్నాడు ప్రభు. ఇక్కడ అబ్రహాము అనేక మంది జాతులకు తండ్రి అయినప్పటికీ కూడా శారా బహుజాతులకు తల్లి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని అంటే ఈ కోవలోనే మెస్సయ్య వస్తాడు. మీరు ఆలోచన చేయండి, వయస్సు మళ్ళీపోయినటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో నుంచి ఈ లోక కళ్యాణం జరిగించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య ఈ లోకానికి రావడం అనేది మనుషులుగా మనం నమ్మగలమా? మనకు ఒకవేళ అది నమ్మకం లేకపోవచ్చు. ఆలోచన చేస్తే ఇది ఎలా సాధ్యం అవుతుందండి. చాలాసార్లు మనం అనేక విషయాల్లో మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు అనుకుంటాం ఇది జరగకపోవచ్చు, ఇది ఎలా జరిగి ఉండకుండా ఉండొచ్చు. ఏదైనా మనకు నచ్చినటువంటి జరిగితేనే, మనకి ఇష్టమైనట్టుగా జరిగితేనే ఇది కరెక్ట్ అనుకుంటాం. ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, దేవుడు ఉన్నాడని మీరు ఎలా చెప్తారండి, దేవుడు లేడని చెప్పొచ్చు కదా. ఇప్పుడు దూరంగా ఒక సౌండ్ వినపడతా ఉంటుంది, ఇక్కడ మ్యూజిక్ వస్తుంది, మీకు ఎవరికైనా వినపడుతుందా? మీరు చాలా క్లియర్గా వింటేనే కానీ ఆ మ్యూజిక్ మీకు వినపడదు. నాకు వినపడద్ది, ఎందుకంటే ఆ మ్యూజిక్ మీద నేను ఆనుకొని మాట్లాడతాను, నాకు అలవాటు కాబట్టి. ఆ మ్యూజిక్ పెట్టమని అడిగేదే నేను. ఎందుకు అడుగుతానంటే నాకు ఆ మ్యూజిక్ అలవాటు కాబట్టి, అది వినడం నాకు అలవాటు కాబట్టి నాకు అది అర్థమవుతుంది. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, ఆ పాటలు పాడేవాళ్ళు పక్కన వేరే సౌండ్ వచ్చినా వారు ఆ సౌండ్ని పట్టించుకోకుండా కూడా పాట పాడగలరు. అంటే ఆ సౌండ్ని వారు వినరు, పాట పాడతారు. కానీ నాకు ఆ పక్కన ఉన్నటువంటి సౌండ్ వచ్చిందనుకో డిస్టర్బ్ అయిపోతాను, ఆ సౌండ్ దగ్గరికి వెళ్ళిపోతాను ముందు. ఎందుకు అనంటే ఈ సౌండ్ వినడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు. ఒక సీన్ మనం చూసామనుకోండి, ఇప్పుడు ఈ లైవ్ వేస్తున్నటువంటి తమ్ముడు వెస్లీకి ఒక సీన్ కనబడింది అనుకోండి, వెంటనే తను ఏం చేస్తాడంటే ఆ కెమెరా పెట్టి దాన్ని క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తాడు. ఎందుకనంటే తన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది, ఆ వీడియో మీద, దాని మీద ఫోకస్ ఉంటుంది. అంటే ఆ సీన్ చూసినప్పుడు ఆయనకు వేరే విధంగా కనబడుద్ది, మనకు వేరే విధంగా కనబడుద్ది. అలాగే సౌండ్ విన్నప్పుడు నాకు వేరేగా అనిపించవచ్చు, సౌండ్ తెలియనటువంటి మనిషికి వేరే విధంగా అనిపించవచ్చు. అలాగే దేవుణ్ణి మనము చూడాలి అని అనుకున్నప్పుడు దేవుణ్ణి చూసేటువంటి ఆలోచన, దేవుణ్ణి కనిపెట్టేంటి మైండ్ మనకు ఉండాలి ఫస్ట్. ఇక్కడ సౌండ్ రావట్లేదు అని మీరు చెప్పగలరా? అది నాకు వినపడుతుంది, మీకు వినపడకపోవచ్చు. మీకు వినపడనంత మాత్రాన సౌండ్ లేదని చెప్పలేం కదా. మీకు కనబడలేని అంటే మన కన్ను ఇలా చూస్తూ ఉంటే ఆ చీకట్లో ఉన్న విషయాలు మనకు కనబడవు. అదే ఒక కెమెరా పెట్టి
దాన్ని జూమ్ చేసి చూస్తే అక్కడ చాలా కనబడతాయి. అంటే అక్కడ అవి లేవని చెప్పగలమా? మన కంటికి కనబడట్లేదు కాబట్టి. మన కంటికి కనబడలేని విషయాలు లేవని చెప్పడానికి లేదు. అలాగే దేవుడు లేడు అని మనం మాట్లాడితే గనుక దేవుడు ఉన్నాడు అని ఆయనను చూసినటువంటి అనేక మంది మాట్లాడతారు. ఇప్పుడు దేవుడు లేడు అని నేను కూడా చాలాసార్లు చెప్పాను. చిచ్చి, దేవుడికి పనేం లేదా, ఈ అస్తమాన్ దేవుడు నాతో మాట్లాడాడు అనేవాడిని. కానీ అలాంటిది దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనకు అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మనకు ఆదేశాలు ఇస్తాడు, ఆయన చెప్పినట్టు మనము చెయ్యాలి. అది మనకు ఎప్పుడు అర్థమవుతుంది? మన వరకు వస్తే అర్థమవుతుంది. ఇక్కడ శారమ్మ గారు కూడా ఇదంతా ఎలా జరుగుతుంది? జరగదు. నా వయసు, నా జ్ఞానము, నా శరీరము ఏంటి, వీటన్నిటిని బట్టి ఇంకా ఇది సాధ్యము కాదు అని ఆమె సందేహించింది. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు చూడండి, ఆదికాండం 17:17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అనే మనస్సులో అనుకొనెను అనే మాట అక్కడ ఉంటుంది. వారు కూడా నమ్మలేదు. అబ్రహాము విశ్వాసులకు ఎంత పెద్ద బిరుదు కలిగినటువంటి అబ్రహాం గారే నమ్మలేదు. మరి మనం నమ్మకపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకు అనంటే అబ్రహాం గారు నవ్వుతా ఉన్నాడంట. అబ్రహాం గారు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి 17:17 అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వుతా ఉన్నాడు. ఎందుకు నవ్వుతుంది? మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, కొంతమంది నవ్వుతూ ఉంటారు. అంటే వారికి అది వెటకారంగా అనిపిస్తుంది. ఇక్కడ మందిరం కడతావా? సర్లే కట్. వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే అది నమ్మశక్యము కాని విషయం. కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యము. ఈ లోకంలో మనుషులకు అసాధ్యమైనటువంటి అనేక విషయాలు దేవునికి సాధ్యము. ఒక మనుష్యుడు జీవించాలన్నా, ఒక మనుష్యుడు హెచ్చించబడాలన్నా, ఒక మనుష్యుడు అనేకులకు నాయకుడిగా మారిపోవాలన్నా ప్రతిదీ కూడా దేవుని చేతిలో ఉంది. శారాకి సిరి సంపదలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. అదొక్కటే ఆమెకు లేనటువంటి విషయము. గొడ్రాలుగా ఉండిపోయినందుకు ఆమె చాలా బాధపడేది. దేవుడు వీరితో ఒక వాగ్దానము చేసినప్పటికీ కూడా, ఇక్కడ నేను ఎందుకు స్త్రీ కోసం ఒక మాట చెప్తా ఉన్నాను అనంటే, దేవుడు వాగ్దానము చేసిన తరువాత ఆమె ఏం చేస్తూ ఉందో తెలుసా? దేవునికి హెల్ప్ చేయమంటా ఉంది. ఎవరిని? అబ్రహాము గారిని. అబ్రహాము గారితో మాట్లాడుతూ దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ జరుగుద్ది అని నమ్మకుండా ఈమె ఏం ఆలోచిస్తూ ఉంది అనంటే, అబ్రహాం గారి దగ్గరకు వచ్చి, ఇదిగో ఈమె ఒక దాసిని తీసుకొచ్చి ఈమెతో నువ్వు పోయి నా కొరకు ఒక కుమారుణ్ణి కని తీసుకొని రా అంటే, దేవుడు చేసినటువంటి ప్రామిస్ని కూడా ఆమె నమ్మలేకపోతా ఉంది. మొట్టమొదట మనం మాట్లాడుకున్నాం, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుంది అనంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వాదానికి కారకులుగా చేస్తుంది. ఇక్కడ ఆశీర్వాదం పోగొట్టే స్త్రీలు కూడా ఉన్నారు అనడానికి ఎక్కువ మందిని మనం ఉదాహరణ తీసుకోక్కర్లే. అనేక జాతులకు తల్లి, అనేక తెగలకు తల్లి, అనేక జీవులకు ఆమె తల్లిగా పేరు పెట్టబడినా కూడా ఆమెకు అనుమానం ఉంది. అనుమానం ఉండి చెప్తా ఉంది, నువ్వు ఇంకా దేవుడు అలా చెప్తాడు కానీ నువ్వు ఈ పని చేసి పెట్టు నా కోసం. పురుషులను వేధించేటువంటి స్త్రీలు ఇలాగే ఉంటారు. అబ్బబ్బబ్బా, ఇది కాదు, నా కోసం ఇది చేస్తావా చేయవా, ఇలా జరిగిస్తావా జరిగించవా అని ప్రేరేపించేసి ఆ భర్తల ద్వారా అనేకమైనటువంటి శాపాలు తెచ్చిపెట్టుకున్నటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. అబ్రహాము గారు, శారా వారిద్దరి నుండి కూడా యూదులకు మొట్టమొదటి చారిత్రక మహిళ ఎవరు అనంటే, శ్రేష్ఠురాలైనటువంటి తల్లి ఎవరు అనంటే శారమ్మ గారే. దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమై, నీ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో, నేను ఎక్కడికైతే వెళ్ళమంటున్నాను అక్కడికి వెళ్ళు, నేను నీ నుండి పెద్ద జాతిని పుట్టిస్తాను, నీకు గొప్ప పేరు వస్తుంది, భూమి మీద కుటుంబాలన్నీ కూడా నీ ద్వారా దీవించబడతాయి, నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, నువ్వు నేను ఎక్కడికి పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళు అని దేవుని వాగ్దానము నెరవేర్చబడడానికి సూచనగా 3 దేవదూతలు బాటసారులాగా వచ్చి అబ్రహాము గారిని సందర్శించారు. ఈ విషయాలు కూడా మనకు తెలుసు. అంటే ఆ సందర్శించినటువంటి ఆ పరిస్థితులు ఏడాదిలోపే బిడ్డ కలుగుతాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక కుటుంబంలో బిడ్డలు లేని పరిస్థితుల్లో వారికి 90-100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక మనిషి ఇంటికి వచ్చి మీకు బిడ్డలు పుడతారు అని చెప్తే ఒకసారి ఆలోచన చేయండి. మీకు బిడ్డలు పుడతారండి అని అనగానే
వారికి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అబ్రహాము నవ్వుల ఫలితమైన బిడ్డే ఇస్సాకు గారు. ఆయన నవ్వినటువంటి నవ్వులో కృతజ్ఞత, విశ్వాసం రెండూ ఉన్నాయి. కానీ శారమ్మ గారు నవ్విన నవ్వులో విశ్వాసం లేదు. అబ్రహాము గారు నవ్వినటువంటి నవ్వులో విశ్వాసం ఉంది, కానీ శారమ్మ గారి నవ్వులో విశ్వాసము లేదు. బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె జీవితం మనం గమనిస్తే గనుక ఆమె కూడా విశ్వాసంతోనే బిడ్డలను కన్నది. ఇప్పుడు విశ్వాసంలో ఆమె కూడా తల్లిగా మారిపోయింది. ఆమె మొదట అవిశ్వాసంతో నవ్వినప్పటికీ కూడా దేవుడు తన విశ్వాసాన్ని నెరవేర్చి తన వృద్ధాప్యంలో గర్భం దాల్చేలా చేస్తాడని నమ్ముతూ శారమ్మ గారు చివరికి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం. ఒక మాట చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. ఎలాంటి మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయో మనం ఇక్కడ చూస్తే, మన కుటుంబము దీవించబడాలి అని అంటే ఎలా మనము జీవించాలి, ఎలా జీవిస్తే మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది అనే విషయాలు మనం ఇక్కడ నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసము ఆ కుటుంబాన్ని ఆశీర్వదించింది. మన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు విశ్వాసము కలిగి జీవిస్తే గనుక మన కుటుంబాలు కూడా దీవించబడునుగాక. ఆమేన్. చదవండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్థకము కాదు, కానేరదు. ఆమె అవిశ్వాసంతో మొదట్లో జీవించినప్పటికీ కూడా ఇప్పుడు విశ్వాసంతో ఏం చేస్తూ ఉంది చూడండి. ఆ మాట చూడండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంటూ ఉంది. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడితే ఒక మృతతుల్యమైనటువంటి శరీరాన్ని, ఒక మృతతుల్యమైనటువంటి జీవితాన్ని, ఆ దేహాన్ని దేవుడు అనుకుంటే గనుక ఆమె ద్వారా గర్భాన్ని తెరవగలడు. గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందింది అనే మాట అక్కడ వ్రాయబడింది. రెండవదిగా మనం చూస్తే ఆమె విశ్వాసమును బట్టి, ఆమెకున్నటువంటి దేవుని మీద ప్రేమను బట్టి ఆతిథ్యము చేయడము నేర్చుకుంది. రెండవది ఏంటండి? కుటుంబంలో స్త్రీలు ఆతిథ్యము చేయడము నేర్చుకోవాలి. అనేకులకు ఆతిథ్యము చేసేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఆతిథ్యము చేసేవారుగా ఉండాలి. కొంతమంది ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ముఖం అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఏమైందండి ఆమెకంటే, ఇప్పటి వరకు బాగానే ఉందండి, మరి అలా ఎందుకు అయిపోయిందో. కొంతమంది, అమ్మ కొంచెం వాటర్, నీళ్ళేవు, అమ్మ టీ పెడతామండి, పాలేవు అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మనం చూడగానే మనమే పదండి బయటికి వెళ్ళిపోదాం, పదండి బయటికి వెళ్ళిపోదాం అనాలనిపిస్తుంది. అంటే కొంతమంది స్త్రీలు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఆతిథ్యము చేయ మరువకుడి అనే మాట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె తన ఆప్యాయమైనటువంటి స్వభావానికి అనుకోని అతిథులకు, వారికి తెలిసిన వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆతిథ్యం చేయడానికి ముందుకు వచ్చేటువంటి ఆ స్త్రీ అవసరమైనప్పుడు విలాసవంతమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేసింది. వచ్చినటువంటి ఆ మనుషులకు సపర్యలు చేయడానికి ఆమె ఎంత ఆతిథ్యం చేయడానికి ప్రసిద్ధి చెందినటువంటి స్త్రీ అని చెప్పొచ్చు. ఎవరిని? శారమ్మ గారిని. అంటే మొట్టమొదటిగా ఆమె విశ్వాసంతో జీవిస్తూ ఉంది. రెండవదిగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవలు చేయడానికి, ఆతిథ్యం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. చూడండి ఒక మాట, 18:6 చూడండి, ఆదికాండము. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఇంటికి గెస్ట్లు వస్తే ఏంటి పరిస్థితి? నువ్వే వెళ్ళిపోతావు బయటికి. ఎక్కడున్నారు? మేము ఇప్పుడే మీ ఊరు ఎంటర్ అవుతున్నాం, అక్కడే ఆగండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఆగండి, బండి అక్కడ ఆపేయండి, నేను వెనక్కి వచ్చేస్తున్నానని వచ్చేస్తాడండి. అంతే. చాలా ఇళ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవే. నిన్ను ఎవరు తీసిరమ్మన్నాడు ఇంటికి? ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? కొంతమంది అతిథులు వస్తే ఆతిథ్యం చేయడానికి ఇష్టపడేటువంటి స్త్రీలు ఉన్నారు. అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు వెళ్ళి, త్వరగా వెళ్ళి నీవు 3 మానికల మెత్తని పిండి తెచ్చి
పిసికి రొట్టెలు చేయమని చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పగానే ఆమె చేసిందా చేయలేదా? ఇలాగే ఉందా? నేను చేయను, నేను ఎందుకు చెయ్యాలి అని అందా? స్త్రీ ఒక కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఒక మూల రాయిగా ఉంది. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అనంటే, నేనే ద్రాక్షావల్లిని అని చెప్పినటువంటి ప్రభువారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు? నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారే మన గృహాలలో ఉన్నారు. స్త్రీకి ఎంత ఆధిక్యత ఆయన ఇస్తా ఉన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ద్రాక్షావల్లిని నేను అంటే ఆయన ద్రాక్షావల్లితో పోల్చుకున్నటువంటి క్రీస్తు వారు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? నీ భార్యే ద్రాక్షావల్లి అంటా ఉన్నారు. అంటే ఈక్వల్ టు ఈ స్త్రీ ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే మీతో పాటు కూడా ఉన్నారంతే. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? భర్తకు విధేయురాలుగా ఉండి భర్త మాట తూచా తప్పకుండా పాటించేదిగా ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఒక చిన్న మాట అంటే పడలేనటువంటి స్త్రీలు ఉన్నారండి. ఒక చిన్న మాట చెప్తే వినలేనటువంటి స్త్రీలు ఉన్నారండి. వారిని బట్టి ఆతిథ్యము చేయడానికి నువ్వు మరిచిపోవద్దు. ఇక్కడ భర్త చెప్పినటువంటి ప్రతి మాటను శారమ్మ గారు చేసేదిగా ఉంది. మొట్టమొదటిగా ఆమె విశ్వాసము కలిగి ఉంది. రెండవదిగా ఆతిథ్యము చేసేటువంటి స్త్రీగా ఉంది. మూడవది చూస్తే ఆమె అంకిత భావము కలిగినటువంటి భార్యగా కనబడుతుంది. 12:5